తాగేవాడు, బ్రతికేవాడు. ఈ మీరు పొరపాటున టక్కన దొరికేసింది అనుకోండి, దాన్ని ఇలా పట్టుకుని ఇలా తీసేసరికి మీకు ఇంకెక్కడ ఉండదు. ఇది ఈ ఏళ్ళ నుంచి కిందకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా తిప్పేటప్పటికి ఈ మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఎంత సూక్ష్మంగా తప్పుకుంటుంది చూసా. మరి దానికి ఏ వెంట్రుకలు పనిచేస్తున్నాయి? మనలో మనకన్నా సూక్ష్మ జ్ఞానం ఉంది కదా వాటికి. మనం చంపిస్తామనే కదా తప్పుకుంటుంది అది. ఎందుకు లేదు? ఎవరు చెప్పారు బ్రెయిన్ లేదు? ఒకటి సరే, మనకంత జ్ఞానం వాటికి లేదు అని అనుకుందాం. ఇప్పుడు బిల్డింగ్ కూలిపోతుంది, కూలిపోయే సమయం వచ్చింది, వస్తుంది. ఈ దీని మీద ఏమైనా పక్షులు కానీ, ఎలుకలు కానీ, ఈ పందికొక్కులు కానీ, ఇలాంటి ఇతర జీవులు ఏవైనా పశువులతో సహా ఇక్కడి నుంచి కట్టేసినా సరే తాడు తెంపుకునే పారిపోతాయి. ఎందుచేత ఇది పడిపోతుంది, కూలిపోతుంది, ఈ విపత్తులు వస్తున్నాయి, ఈ ఉత్పాతం వస్తుందన్న విషయం గ్రహించి ఇక్కడి నుంచి తప్పుకుంటాయి. మరి మనం వచ్చాయి యంత్రాలైనా చెప్పాలి, లేకపోతే ఎవరైనా చూసిన వాళ్ళైనా మనకు అది కూలిపోతుంది మీరు బయటకు వచ్చేయండి అని చెప్పాలి. అప్పుడు కానీ మనం వెళ్ళలేము. మనకి ఎక్కువ సూక్ష్మ జ్ఞానం ఉందా? వాటికి ఎక్కువ సూక్ష్మ జ్ఞానం. పక్షులు ఎగిరిపోతాయి, అవన్నీ ఎగిరిపోతాయి కదా. పశువులు కూడా కట్టలు తిరుగుతుని పారిపోతాయి. ప్రతి జీవి పోతుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనలాగా దొరికిపోయేవి కుక్కలు దొరికిపోతాయి. అవి మరి మనలాగా ఇలా ధ్యానం చేయడం లేదు. మరి మనం ఎందుకు చేస్తున్నాం? ధ్యానం చేయడం లేదు, అధిక జ్ఞానం ఇంకా మనం సంపాదించుకోవడం కోసం చేస్తున్నాం అని మనం అనుకుంటున్నాం. కాదు, ఉన్నది విడిచిపెట్టడానికి మనం చేస్తున్నాం అన్న విషయాన్ని గ్రహించాలి. అన్నిటికన్నా ఉత్తమమైంది మానవ జన్మ అంటారు. అవును తల్లి. ఇప్పుడు సమస్త ఇంద్రియాలను జయించాలి అని ఈ ఈ ఈ డివైన్ మార్గంలో ప్రతి గురువు, ప్రతి ఉపనిషత్తు, ప్రతి పుస్తకం టోటల్గా అది చెబుతుంది. ఏమని? ఇంద్రియాలని సమూలంగా జయిస్తే మనసు నిశ్చలమవుతుంది. నిశ్చలం ఎప్పుడైతే అయిపోయిందో చలనరహితం అయిపోతుంది కనుక అక్కడ తెలుసుకునేది, తెలియబడేది ఈ రెండు కూడా నశించిపోతున్నాయి కనుక అప్పుడు ఆ నిశ్శబ్దంలోంచి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాడు. అదే సమాధి స్థితి. ఆ సమాధి స్థితిలో వెళ్ళిపోయిన తర్వాత అది మామూలు నిద్రగా సమాధానం చెప్పడానికి కూడా లేదు. యోగ నిద్ర. అది ఎన్ని వేల సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉంటాడు లేదా 1000 సంవత్సరాలు ఉంటాడు అన్నది కూడా ఆశ్చర్యపోక్కర్లేదు అని చెప్పేటప్పుడు ఈ తెలుసుకున్న జ్ఞానం నీకెందుకు అంటున్నా నేను. ఇప్పుడు 4 వేదాలు చదివేశావు, గొప్ప జ్ఞానం వచ్చేసింది. ఆ ఉపనిషత్తులని చదివేశావు, గొప్ప జ్ఞానం వచ్చేసింది. షడ్దర్శనాలు చదివేశావు, గొప్ప జ్ఞానం వచ్చేసింది. మొత్తం మీద మన ఈ యొక్క మార్గంలో ఉండే ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి గ్రంథాలన్నీ చదివేశావు, గురువులందరినీ కలిసేసావు, వాళ్ళ ద్వారా గొప్ప జ్ఞానం వచ్చేసింది. నీకు ఒక సూర్య భగవానులా, సూర్యగోళంలాగా వెలిగిపోతూ ఉంది నీ బుర్రలోన. ఇదంతా మర్చిపోతే నీకు ముక్తాలు ఉంటే ముక్తా చెప్పు. మరి మర్చిపోయేదానికి ఎందుకన్నా నీదంతా ఉన్నదని తెలుసుకోవడం నీ ధర్మం. తెలుసుకున్నది వదులుకునే వరకు వదులుకోవడానికి సాధన. ఇప్పుడు మైండ్లో మొట్టమొదటి ఏం రాసావు? అమ్మ, తాత, అత్త. అత్త అన్న కాడి నుంచి మొదలైంది ఆట. తాత అన్న కాడి నుంచి తగులుకుంది చెత్త. అమ్మ అన్న కాడి నుంచి తగులుకుంది ఆశ. మా అమ్మ వస్తుంది ఏదో పెడుతుంది, మా అమ్మ వస్తుంది ఏదో పెడుతుంది, మా అమ్మ వస్తుంది పారేస్తుంది, మా అమ్మ వస్తుంది పారేస్తుంది. మనం బయట పని చేస్తాయి. అమ్మ వస్తుంది పారేస్తుంది. దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడికి ఆడతాకి కొట్టుకొని కాళ్ళు చేతులు కొట్టుకొని ఆడతాడా? నీకు బాగా అనుభవం కదా. అవునా? అదే కదా మరి అంటున్నా. మా అమ్మ వచ్చేస్తుంది నాకు పాలిచ్చేస్తుంది, మా అమ్మ వచ్చేస్తుంది నాకు పాలిచ్చి గెంతులు తాకెత్తుకొని గెంతులు వేస్తా ఉంటుంది. కాబట్టి ఈ మ్యాటర్ అమ్మ అన్న కాడి నుంచి మొదలైన మ్యాటర్ అంతా ఇక్కడికి వచ్చేసరికి
తీసివేయాలి. మ్యాటర్ ఏమాత్రం ఉన్నా నీ మనసు పనిచేస్తుంది. మనసు ఎప్పుడైతే పని చేస్తుందో దాని వెనకాల చిత్తం, బుద్ధి అన్ని ఇంద్రియాలు పనిచేస్తాయి. చిత్తే చలతి సంసారం నిచ్చలే మోక్షం వచ్చింది. చిత్తం పనిచేసినంత కాలం, చిత్తం ఆడుతున్నంత కాలం ఇవన్నీ వృత్తులన్నీ ఉన్నాయి. చిత్తాన్ని అరికట్టడం ఎలా అంటే నీ యొక్క ఈ నాసిక రంధ్రాల్లోంచి వచ్చే గాలి ఉంది కదా, ప్రాణవాయువును, ఆక్సిజన్ అను, నువ్వు ఏదంటారు ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లే. మనం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నేచురల్గా ఉంది. అది ఉంది. ఆ ఉంటుంది. ఈ రంధ్రాల రెండింటిలోనూ ఆడుతున్నది. ఎప్పుడైతే నువ్వు గాలి మీదకి తీసుకువెళ్ళావో దానికి టచ్ అయింది. చిత్తానికి ఎప్పుడైతే టచ్ అయిందో అది మనసును ప్రేరేపిస్తుంది. మనసును ఎప్పుడైతే ప్రేరేపించిందో బుద్ధి దానికి సిద్ధమై ఓకే అంటుంది. ఇప్పుడు చిత్తం అంటే ఏంటి బాబాయ్? చిత్తాన్ని తగ్గుతున్నాను. చిత్తం అంటే ఒక నిగూఢమైనటువంటి ఒక ఆలోచన తరంగాలను కలుగు చేసేది. దానికి తగలుతుంది. ఇప్పుడు గాలి ఉందమ్మా, సముద్రం ఉంది. గాలి మెల్లగా వస్తే చిన్న కెరటం వస్తుంది. అది కొంచెం గట్టిగా వస్తే కొంచెం పెద్ద కెరటం వస్తుంది. లేదు తుఫాను ఇలాంటివన్నీ వచ్చేటప్పుడు పెద్ద ఉత్పాతాలు ఎదురైనప్పుడు పెద్ద పెద్ద కెరటాలు వస్తాయి. ఆఖరి మాట ఇంచుమించు 3-4 నిలువులు కూడా హైట్లో కెరటాలు వస్తాయి. ఆ తీర ప్రాంతాల్లో ఉండేటువంటి కొంపలన్నీ కూడా ముంచేస్తాయి. ఆ ప్రాంతంతో కూడా మొత్తం దూసుకెళ్ళిపోయేలా చేసేస్తాయి. ఆ కెరటం వచ్చేస్తే అలా వెళ్ళిపోతుంది అంతే. నేను కళలో చూశాను, ఎన్నో 130 పడవలు తిరగబడిపోయినాయి ఒకసారి. నేను సముద్రం మీద చాలా చూడటానికి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళాం. కాకినాడ సునామీ కాదు, ఈ సుడిగుండం వచ్చిందన్నమాట. అది వాయుగుండం. ఆ రాత్రి మీద పుట్టేసింది అది. ఆ విషయం చెప్తున్నాను. అలాగా ఈ నిగూఢమైనటువంటి ఆ కందిరేగల పుట్టలాంటి ఈ సంకల్పాలన్నింటినీ ఈ ప్రాణవాయువు ద్వారా అది వెళ్ళి కలిగేసరికి ఆ చిత్తం పెచ్చిరైపోద్ది అనమాట. ఏం లేదు, ఇప్పుడు ఇంట్రెస్ట్గా ఒక సీరియల్ చూస్తున్నాం అనుకుందాం. నీకు నచ్చింది ఆ సీరియల్. నెక్స్ట్ ఏంటి ఈ నెక్స్ట్ ఏంటి అనే కాన్సెప్ట్ అన్ని మైండ్ పడిపోతుంది. అవునా? పక్కనే మీ కూతురు పిలిచినా మీ మనవడు పిలిచినా అసలు వినిపించదు సాధారణంగా. ఎందుకు వినిపించదు? నీ మనసు ఎక్కడ ఉంది? అప్పుడు అక్కడ ఉంది.